మన జపాన్ లో సునామీ వచ్చింది చూసారా? చూడలేదమ్మా. చూడలేదా? చూడలే. న్యూస్ లో చూడలే. మనకి ఎందుకు అక్కడ, మన ఎందుకు సునామీ గురించి జెమినిలో చూపిస్తున్నాడు ఇప్పుడా? అవునా? చూడు చూడు, అందరూ కొట్టుకుపోయినా కూడా దరిద్రం వదిలిపోయింది. అన్ని అలా కొట్టుకుపోతున్నాయి అసలు, ఇల్లు ఇల్లు. ఇంకేంటి, ఏమన్నాడు మీ నాన్న? ఒక నిమిషం లైన్ లో ఉంది. డాడీ 6 నెంబర్ పడుతున్నట్టుంది. హలో, చెప్పు. ఫోన్ చేశాను డాడీకి ఇందాక. చేస్తే కళ్యాణ్ వస్తున్నానులేమ్మా, షాప్ కట్టేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తాను, పిల్ల షాప్ లోనే ఉన్నాడేమో డాడీ చూస్తాడులే ఇది అంటే ఫోన్ చేస్తే అక్కర్లా, ఇంకా బండి మీద ఉందంటాడు. అదే ఇంకేంటి? రేపటి ఇంకన్నా ఘోరంగా ఉంది ఇది. ఉంటుంది, అందుకంటే ఎట్లుంటాయి, అట్నే ఉంటదిలే అంటున్నా. అవునా, అవి అలా జరిగేటప్పుడు వాళ్ళు ఎలా తీస్తారు? తీసేటప్పుడే జరిగింది అది. తీసేటప్పుడు జరిగిందా? అదేం లెక్క? అదేందో ఒక 2-3 నిమిషాలు ఉంది కాదు కదా, పద్దాకా ఓ గంటల పాటు జరుగుతూనే ఉంది కదా. తీసేటప్పుడు కూడా జరిగింది అట్లాగే, అన్ఫార్చునేట్లీ అక్కడికి వచ్చింది. ఇంకేంటండి? ఐ లవ్ యూ రా. సరే. ఏంటి మరి నువ్వు? అర్థం కాదు. మరి నువ్వు అంటున్నా. నేను అంతే. అంతే అంటే? అంతే అంటే మీటు. ఏంటది మీటు? చెప్పు. ఇప్పుడు మీరేం చెప్పాలి, అది నేను కూడా ఆశల గురించి చెప్పు. నువ్వు ఏం చెప్పాలి? చెప్పు. చెప్పాలా? చెప్పాలి. చెప్పే. చెప్పాలి. ఇప్పుడేనా? ఇప్పుడే చెప్తానులే. ఇంకేంటి? నేను మీ బాబు వచ్చాడని వెళ్ళిపోతాను కదా. మరి మీ బాబు వస్తాడే. మా నాన్న ఒకటి షాక్ తో దొరుకుతున్నాడు మీకు. అయితే సడన్ గా ఏంటి ఇవాళ, ఎప్పుడు లేండి ఉండకూడదు ఇలా చెప్తే సడన్ గా. మరి ఎటు చెప్పాలి, చెబితే అట్లాగే చెబుతా ఈసారి ఇచ్చినప్పుడు. దీనికి అయితే ఫ్యూచర్ ఏమి ఉండదులే. సర్లే. ఇంకేంటి? చెప్పు మరి నువ్వు కూడా. సమ్మర్ లో షిరిడి వెళ్తాం. అవునా? ఎంతమంది? నేను, డాడీ, అదే వాళ్ళ ఫ్యామిలీ. మేబీ వస్తే అక్కోళ్ళు, అంతే. ఇంకా ఇంకా చెప్పు. ఇందాక చెబుతున్నావుగా. చెప్పే. ఏంటి? ఇందాకేదో చెబుతున్నావుగా, చెప్పు అంటున్నా. ఏం చెప్తానన్నా? ఏదో చెప్తున్నావు కదా. అవునా? ఏం చెప్తాను? చెప్తాను. చెప్పు మరి. ఫోన్ పెట్టేసి చెప్తాను. కాదు, నాకు ఇప్పుడే కావాలి. అలా పట్టుబడితే ఎలాగా? కాదు, నాకు ఇప్పుడే కావాలి. సరేలే, చెప్తా. చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. ఇప్పుడే? సరే. ఏంటమ్మా? వినపడలేదమ్మా. నేను చెప్తాను. అవునా? ఇంకొకసారి క్లియర్ గా స్లోగా చెప్పు. ఐ లవ్ యూ. ఏందది? ఎలా చెప్తారు మరి? స్లోగా చెప్పు.
అలాగా చెప్పాలి వదిలే. ఇంకొకసారి ఎందుకు అలాగా నా దగ్గర అలా సాధించుకుంటా నిన్నసార్లు చెప్పాలని నువ్వు చెప్పు. ఒకసారి చెప్పి చూరుకుంటావా? చెప్పాను కదా నేను కూడా. అవును, మీరు 2 times చెప్పారు, నేను 2 times చెప్పాను. ఏంటమ్మా? మీరు 2 times చెప్పారు, నేను 2 times చెప్పాను. సరే, నేను ఇంకోసారి చెప్తా, నువ్వు ఇంకోసారి చెప్పు. హలో బంగారం. నీ అంత ఫీల్గా నాకు రావట్లే. ఏ సరే, ఐ లవ్ యూ. వచ్చిందా? ఇంకోసారి. ఇదంతా నేను కార్లా ఏ చెప్పలేదండి. చెప్పలేదు. పేరు పేరు కూడా చెప్పలేదు పూర్తిగా. పేరు పెట్టి చెప్పాలా? పేరు కూడా చెప్పు పూర్తిగా అంటున్నా. ఏం పేరు? ఐ లవ్ యూ మధు. నేనేం చెప్పాలైతే? నా పేరేందో చెప్పు. నీ పేరు చెప్పాలా? ఏం చెప్పవా? చెప్పాలా? చెప్పు ఏదో ఒకటి. ఆ పేరు చెప్తే అసలు చెప్పబుద్ది కదా, అలాగా అంత పెద్ద పేరు కలిపి. అదే నువ్వు నన్ను ఏమని పిలుచుకుంటావు అది చెప్పు. ఐ లవ్ యూ రా, అంతేనా? ఇంకేం చెప్పేది? మరి నన్ను అసలు ఇప్పుడు రా అని పిలవు కదే. నేను పిలుస్తానులే. గట్లనా? సరే సరే, గట్లనే. ఇంకేంది? చెప్పు. ఒకేసారి ముద్దు కూడా పెట్టేవే. నా మామూలు రోజు ఇచ్చే మామూలు. పెట్టు.